ప్రైజ్ ద లార్డ్. ఏదియు నీకెంత మాత్రము హామీ చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. మనం విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతుండగా మన విశ్వాసాన్ని నీరుగార్చడానికి ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంటాడు. అయితే వాక్యం అంటున్నటువంటి మాట ఏం తెలుసా? అపవాది ఎన్ని తలపెట్టినా వాని యొద్ద నుంచి ఎటువంటి హామీ మన దరికి రాదని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనం గనక దానియేలు ఉదాహరణగా తీసుకున్నట్టయితే, దానియేలు తన జీవితంలో కఠినమైనటువంటి విశ్వాసం పోరాటాన్ని చేయాల్సి వచ్చింది. అయితే అందుకు గాను తను సింహాల బోన్లోకి కూడా వెళ్ళాడు. కానీ సింహాల బోన్లో కూడా దానియేలుకు దేవుడు తోడుగా ఉండి సురక్షితంగా బయటికి దానియేలు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు కాబట్టి ఏ హాని నీ దరికి రాదు. విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుడు. దేవుడే నీతో ఉన్నాడు. ఆమేన్.